Hello, my dear viewers and my dear subscribers. గత 4, 5 రోజుల్లో నుంచి నేను వీడియోలు చేయలేకపోతున్నాను. అందుకు కారణం మీ కళ్ళజోడు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. నాకు 24న నేను హాస్పిటల్‌లో జాయిన్ అవ్వటం జరిగింది. 25న నాకు ఆపరేషన్ చేశారు. సక్సెస్‌ఫుల్‌గానే జరిగింది. నన్ను 25న వాళ్ళు రిలీజ్ చేయటం జరిగింది. సార్ మరి నేను యూట్యూబ్‌లో వీడియో చేస్తాను సార్, మరి ఎప్పుడు చేయాలి ఏంటని వాళ్ళని డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు, కనీసం ఒక 15 డేస్ అయినా మీరు ఎక్కువగా మాట్లాడకూడదండి. ఈ లైటింగ్ కూడా ఎక్కువగా మీరు చూడకూడదు. ఈ బ్లాక్ స్పెట్స్ అనేది ఈవెన్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు ఉపయోగించాలి. అవి ఎక్కువగా లైటింగ్‌కి గానీ, ఎండకు గానీ ఎక్స్‌పోజ్ అవ్వకుండా చూసుకోండి కళ్ళు అని వాళ్ళు సలహా ఇవ్వటం వలన, మరి నేను సడన్‌గా ఎందుకు వీడియోలు ఆపేసాననేటటువంటిది మీకు తెలీదు గనుక నేను ఈ యొక్క చిన్న వీడియోని నా యొక్క పరిస్థితిని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ఈ అవకాశాన్ని నేను తీసుకోవటం జరిగింది. యాక్చువల్‌గా సబ్జెక్ట్ మంచి సబ్జెక్టు. అంటే స్పోకెన్ ఇంగ్లీష్‌లో ప్రొనౌన్స్ యొక్క ఉపయోగం ఏంటి అని ఒక 2, 3 వీడియోలు చేయటం జరిగింది. ఈలోపు సడన్‌గా వాళ్ళు పిలవటం. సో, మీకు ఇంటిమేషన్ లేకుండా వెళ్ళి నేనక్కడ జాయిన్ అవ్వటం, నేను వీడియోస్ కూడా చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. సో, ఆల్రెడీ మళ్ళీ 4, 5 రోజులయ్యాయి. మరలా ఐ హావ్ టు గో అంటే వాళ్ళని రమ్మన్నారు. ఫస్ట్ తారీఖున వచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తామన్నారు. మేబీ ఐ డోంట్ టేక్ మెనీ మోర్ డేస్. లైటింగ్ తక్కువగా పెట్టుకొని, సౌండ్ తక్కువ, అందుకని మైక్ చేత్తో పట్టుకొని మాట్లాడవలసి వస్తుందన్నమాట. ఎక్కువ సౌండ్ ఉపయోగించకూడదు గనక. నాట్ మోర్ దెన్ 10 డేస్ ఇక నుంచి మనం లెక్కేసుకుంటే. ఎందుకంటే మామూలుగా వ్యూవర్స్ ఏంటో సడన్‌గా ఏమైపోయింది ఈయనకి వీడియోస్ పెట్టట్లేదు, ఆపేసారా, ఏమన్నా ప్రాబ్లమా అనేటటువంటి డౌట్స్ మీ అందరికి వచ్చే అవకాశం ఉంది గనక దీన్ని నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వటం జరుగుతుంది. మీన్‌వైల్ మీరు ఈ పాత వీడియోలు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్. వితిన్ సూన్ నేను చాలా తొందరగానే నేను ఈ వీడియోస్ మళ్ళీ పునఃప్రారంభం చాలా ఎక్కువగా ఉంది గనక చెప్పవలసింది. సో, మరి నా యొక్క ఈ ఫ్లైట్ ఆఫ్ మై కండిషన్ అంటే నా యొక్క పరిస్థితి. ఫ్లైట్ అంటే PLIGHT. ఫ్లైట్ అంటే నా యొక్క దీనస్థితి అని అర్థం అనమాట. FLIGHT కాదు. ప్లీజ్ అండర్‌స్టాండ్ మై ఫ్లైట్ ఆఫ్ మై కండిషన్. దయచేసి సహృదయంతో అందరూ అర్థం చేసుకుంటారని. ఎందుకంటే ఇప్పుడు కాగి వెంకట అనే అతను కూడా ఫోన్ చేసి, "అయ్యా ఏంటి సార్ ఏంటి" అని అడిగారు. అలాగే మధు గారు ఇలాంటివి చాలామంది నాకు చేసి, "ఏమైంది సార్ ఏం చేస్తున్నంటే" ఇలా అంటే రెస్ట్ తీసుకోండి అని అన్నారు. కానీ అందరికీ నేను తెలియజేయవలసినటువంటి బాధ్యత ఉంది కనుక నా సబ్స్క్రైబర్స్‌కి, నా వ్యూవర్స్‌కి దయచేసి అర్థం చేసుకోండి. నేను తక్కువ కాలంలోనే డాక్టర్స్‌ని రిక్వెస్ట్ చేసి ఆ ప్రికాషన్స్ నేను ఏ అయితే జాగ్రత్తలు తీసుకోవాలో వీడియోలు చేసేటప్పుడు ఆ జాగ్రత్తలన్నీ తీసుకొని మరలా మీ ముందుకు నేను త్వరలోనే వస్తానని మీ యొక్క ఆశీస్సులు, మీ ప్రేయర్స్ గాని ఉన్నట్లయితే నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ. నాకేమీ జరగదు. యథావిధంగా నేను మళ్ళీ వీడియోస్ నేను చేయటం జరుగుతుంది. ప్లీజ్ అండర్‌స్టాండ్. ఓకే. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.